దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతి ఉదయము వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలారా బాగున్నారా? మీ పిల్లలు మీరు దేవుణ్ణి మనసారా ఆరాధిస్తున్నారని నమ్ముచున్నాను. అలాగే మీ ప్రాంతాల్లో మీ దైవజనులకి లోబడుతూ మీకున్నటువంటి మందిరాలకు వెళుతూ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం ఉండొద్దు. ఆరాధన అంటే మొదట మీ కుటుంబం ఉండాలి. అలాగే సిద్ధపడండి. ప్రభు అలాగనే మిమ్మల్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అర్థమవుతుందండి? అలాగే మీ తోటి వారు ప్రక్కన వారిని కూడా పలకరించండి. వాళ్ళకి ఏ బాధలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో మీరేం చేయక్కర్లేదు, కానీ ఒక మాట సహాయం చేయండి. వాళ్ళు కూడా ధైర్యపరచబడతారు. మనకెందుకులే అని ప్రక్కగా తప్పుకొని వెళ్ళమాకండి. ఇంట్లో ఆ పక్కన ముసలోళ్ళు ఉండొచ్చు, లేకపోతే వ్యాధి కలిగిన వాళ్ళు ఉండొచ్చు. ఎలాంటి వారు ఉన్నా మీ వంతు మీరు సహాయం చేయాలని నా అభిలాష, నా ఆశ దైవజనుడిగా. కనుక దేవుని నామములో ఈ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. చాలా చక్కగా జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నారు. అర్థమవుతుంది ఈ మాట? ఎవరు? నీతిమంతులు వెలుగు తేజరిల్లును. ఎవరిదంట? నీతిమంతులైనటువంటి వారి యొక్క వెలుగు తేజరిల్లుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారు నీతిమంతులు కనుక వారి యొక్క నీతి ఎప్పుడు కూడా తేజరిల్లుతూ ఉంటుంది. భక్తిహీనుల దీపం ఆరిపోదు. చూడండి, ఆదికాండము నోవాహు దినాల్లో మనం చూస్తే, నోవాహు ఈ తరములో అందరికంటే నువ్వు నీతిమంతుడిగా నాకు కనపడ్డావు అని చెప్పాడు. నిజమే, నీతిమంతుడు కనుక ఆయన వెలిగాడు, ఆయన వెలుగు తేజరిల్లింది. అందరూ చనిపోయారు, కానీ వారి కుటుంబము, వారి బిడ్డలు క్షేమస్థితిలో ఉన్నారు. అందుకనే మనం నీతిమంతులు అవడానికి సిద్ధపడాలి. నీతి లేని వారు ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిలబడలేరు, మందిరంలో నిలబడలేరు, ఆరాధనలో నిలబడలేరు. కనుక నీతిమంతులుగా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనికి మీరు రావాలి. అందుకనే నీతిమంతులు వెలుగు తేజరిల్లును. రెండోది అంటున్నాడు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. ఎవరి దీపం ఆరిపోద్ది? భక్తిహీనుల దీపం ఆరిపోద్ది. అయ్యో వాళ్ళకి అలా జరిగింది ఏంటి, అయ్యో ఇలా జరిగింది ఏంటి అని మనం లెక్కలేస్తాం, కానీ దేవుడు లెక్కేస్తే భక్తి ఉంది, హీనత ఉంది. అందుకని దీపం మారిపోయింది. ఒక దాని మీద లేరాడు. అందుకనే ఉంటే చల్లగా ఉండు, లేదా ఎచ్చగా ఉండు. నులివెచ్చని జీవితం నిన్ను ఏం చేస్తుందంటే మరణానికి అప్పగిస్తుంది. ఇటు వాక్యం వింటావు, అటు పాపం చేస్తావు, అటు కానికిస్తావు, అటు లోకంలో ఉంటావు. కనుక ఇక్కడ భక్తిహీనుల దీపము ఆరిపోవును. భక్తిహీనుల దీపము. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది, తమ్ముడైన హేబేలు చంపేశాడు, కానీ భక్తి ఉంది, హీనత ఉంది. అందుకనే ఏమైపోయాడు? కయ్యను దేశదిమ్మరయ్యాడు. దీపం ఆరిపోయిన పరిస్థితి. కనుక నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే భక్తిహీనుడిగా ఉండబాకు తమ్ముడు, భక్తిహీనుడిగా ఉండబాకు అక్క, భక్తిహీనుడిగా ఉండబాకు చెల్లి. దయచేసి తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము మాకు ఇచ్చిన అనుదిన ప్రార్థన బట్టి వందనాలు. ఎంతమంది అయితే దీన్ని వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఎవరు భక్తిహీనులుగా ఉన్నారో వాళ్ళు సరిచేసి నీతిమంతులు వెలుగు తేజరిల్లునని చెప్పాం. నీతిమంతులుగా ఉండడానికి చూపించమని అయ్యా, ఉదయం లేచి పనికి వెళ్ళే వారికి తోడుగుండు, కాలేజీకి వెళ్ళే వారికి తోడుగుండు, స్కూల్కి వెళ్ళే వారికి తోడుగుండు, అలాగే హాస్పిటల్కి వెళ్ళే వారికి క్షేమం దయచి, ఎవరెవరు ఏ ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందుల నుంచి విడిపించు. చాలామంది అప్పులు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. యేసు నామములో ప్రతి వారి అప్పు తీర్చబడిన గాక, యేసు నామములో ప్రతి వడ్డీ కొట్టివేయబడిన గాక. అతి రీతిగా బలపరచు నాయన. అదే రీతిగా ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టమని యేసు నామమున అడిగి పొందిన తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.